హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్ టేస్టీ అయిన రసం ఒకటి చూద్దాం. అది బిగినర్స్ కూడా ఈజీగా చేయగలుగుతారండి. ఇంకోటి ఏంటంటే వెజ్తోనూ లేదా నాన్ వెజ్తో కూడా సూపర్గా ఉండే రసం ఎలా చేయాలో చూద్దామా. ముందుగా గిన్నె పెట్టుకొని 1 లీటర్ వాటర్ పోయండి. ఈ రసము నలుగురికి చక్కగా సరిపోతాయి. నేను చెప్పిన క్వాంటిటీ కూడా లీటర్కి సరిపోని చెప్పాను. ఇప్పుడు ఈ వాటర్లోకి కొద్దిగా పసుపు, ఏంటంటే పావు స్పూను కారము, 1 స్పూను కళ్ళుప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా చింతపండు, 2 రెమ్మల చింతపండు. దీనికి చింతపండు కూడా ఎక్కువ పట్టదండి. అలాగే ఒక పెద్ద టమాటాని సన్నగా తరిగి వేసేసేయండి. అలాగే 2 స్పూన్ల బెల్లం కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక్కసారి మరగనిద్దాం. ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు దానికి తాలింపు సిద్ధం చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, 1 అరగరిటె నూనె చాలు. అలాగే 1 పావు స్పూను ఇంగువ వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఈ పోపుని తీసుకెళ్ళి మన చారులో కలిపేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత చారులో కలిపేసుకుందాం. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. టేస్టీ రసం రెడీ. ఇది వెజ్ ఫ్రైలతో కానీ నాన్ వెజ్ ఫ్రైలతో కానీ, ముఖ్యంగా చికెన్ ఫ్రైతో అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ చేసుకుంటారు. అదిగాక పొద్దున పూట క్యారేజీలకి చాలా క్విక్గా అయిపోయే వంట అండి. నేను చెప్పిన టిప్స్ నేను చూపించిన విధంగా మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.